వాస్తవంగా మేయర్ పక్కన ఇంకో కుర్చీ ఉండదు. మేయర్ అంటే స్పీకర్ లాంటి పదవి. కానీ వైసీపీ హయాంలో కడప జిల్లాలో మేయర్ పక్కన ఎమ్మెల్యేకి కూడా సీట్లు వేశారు. దీని మీద ఆగ్రహం తొలగినటువంటి తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకురాలు వచ్చేటప్పటికి అక్కడ కడప రెడ్డమ్మని అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి ఆమె సీరియస్గా స్పందించి తనకి అక్కడ సీట్ ఉంచాల్సిందే అంది. ఇటు పక్కన మేయర్ అందుకు అంగీకరించలేదు. వాస్తవంగా దాంతో పెద్ద ఎత్తున రగడ నడిచింది. ఈ లోపుగా కడపలో నిన్నటించి ఫ్లెక్సీ వారు కూడా నడుస్తుంది. హూ ఈజ్ కే జయశ్రీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహిళలంటే చిన్న చూప అంటూ ఇంకొక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీట్ ఇవ్వకుండా నిలబెట్టడం ఒక దుర్మార్గం అంటూ ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక మహిళా ఎమ్మెల్యేకి గౌరవం ఇవ్వకపోవడం ఏంటంటూ ఫ్లెక్సీ వేస్తూ, మరోవైపు జయశ్రీ పేరు మీద 2 ఫ్లోర్లకు అనుమతి తీసుకుని 4 ఫ్లోర్లు కట్టారు అంటూ మరొక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొచ్చారు. కడప కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్యాలయాల దగ్గర ఈ ఫ్లెక్సీలు ఏర్పడడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. రాబోయేటటువంటి రోజుల్లో అక్కడ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికల్లో టోటల్గా కడపలో సినిమా అయిపోయేటట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సినిమా చూపించడానికి ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు.